బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలనైతే కేటాయించింది ప్రభుత్వం. ఇక వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖనైతే కేటాయించారు. ఇక వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖనైతే కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖలనైతే కేటాయించింది ప్రభుత్వం. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి లేబర్ ఎంప్లాయ్మెంట్ మైనింగ్ శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ కల్చరల్ శాఖను కేటాయించారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి సత్యం అందిస్తారు. సత్యం, చెప్పండి, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపైన అప్డేట్స్ ఏంటి? కొత్తగా ప్రమాణిక స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ముగ్గురు ప్రమాణిక స్వీకారం చేసిన వాళ్ళు వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్ శాఖను, ఎంప్లాయ్మెంట్ శాఖను 3 శాఖలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శాఖల్లో విడుదల చేసింది. దాంతో పాటు వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలను కేటాయించింది. ఇక అడ్లూరి లక్ష్మణ్ కి మైనార్టీ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా పార్టీ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి డిశ్చార్జ్ చేస్తుంది. తమ వద్ద ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తానని కూడా స్పష్టం చేశారు. దాదాపు సిఎస్ రామకృష్ణారావు దాదాపు సీఎం రేవంత్ రెడ్డితో 2 గంటల పాటు భేటీ అయ్యారు. భేటీ తర్వాత అధికారికంగా శాఖల కేటాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ తర్వాత ముగ్గురి మంత్రులను ప్రమాణ స్వీకారం చేస్తారు. 2 రోజులు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖలు కేటాయిస్తూ సాయంత్రం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా కీలక శాఖలు అంటే ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న ఈ శాఖలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వివేక్ వెంకటస్వామికి ఇటు మైనింగ్, అదేవిధంగా లేబరు, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన శాఖలకు కేటాయించింది. ఇక అడ్లూరి లక్ష్మణ్కి ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా మైనార్టీ శాఖలను కేటాయించి నిర్ణయం తీసుకుంది.